వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను రా జాక్ ఫ్రూట్ తవా ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దామా. సాల్ట్, డ్రై రెడ్ చిల్లీ, ముందుగా సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్, నువ్వులు, ఆయిల్, ఆనియన్ స్లైసెస్, జీలకర్ర అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న జాక్ ఫ్రూట్. ఇవన్నీ రా జాక్ ఫ్రూట్ తవా ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనము ఒక రా జాక్ ఫ్రూట్‌ని తీసేసుకుందాం. ఆ జాక్ ఫ్రూట్‌ని మనం బాగా స్కిన్ అంతా రిమూవ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మనం బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత ఒక బాండీలో వాటర్ వేసేసుకొని, మళ్ళీ జాక్ ఫ్రూట్‌ని వేసేసుకొని దాన్ని మనం 20 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఇలా మనము ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నా. ఆ మిక్సీ జార్‌లో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్‌ని వేసేసుకుందాం. నెక్స్ట్ కారంకి సరిపోయినంత డ్రై రెడ్ చిల్లీ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ 5 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుందాం. ముందుగా సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్‌ని కూడా వేసేసుకుందాం. టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మన మసాలా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఈ మసాలా బ్యాటర్‌ని దాంట్లో వేసేసుకుందాం. ఇలా వేసేసి ఈ మసాలా బ్యాటర్‌ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న జాక్ ఫ్రూట్‌ని అండ్ మసాలా బ్యాటర్‌ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక పాన్ పెట్టేసుకుందాం. ఆ పాన్‌లో హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా బ్యాటర్‌లో బాయిల్ చేసుకున్న జాక్ ఫ్రూట్‌ని పీసెస్‌ని మనం డిప్ చేసేసుకొని తవా పైన ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ వరకు దీన్ని మనము మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు ఇలా అట్లకర్ర పట్టేసుకొని ఇలా టర్న్ చేసేసుకుందాం. ఇలా స్లోగా మనము దీన్ని పీసెస్ లాగే టర్న్ చేసేసుకొని, ఇలా రొటేట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము దీనిపైన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీన్ని మనం మళ్ళీ 2 మినిట్స్ వరకు స్లోలోనే మనం బాగా కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత దీన్ని మళ్ళీ మనం రొటేట్ చేసేసుకోవాలి. ఇలా రొటేట్ చేసిన తర్వాత మన రా జాక్ ఫ్రూట్ తవా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని దాంట్లో సర్వ్ చేసేసుకుందాం. ఈ రెసిపీ మనము ఈవినింగ్ స్నాక్స్‌లో కూడా తినొచ్చు అండ్ లంచ్‌లో కూడా తినొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.